హాయ్ ఫ్రెండ్స్, 28 జనవరి 2024 నేను తోటకు వెళ్ళాను. తోటలో పని చేసుకుని తిరిగి వస్తుండగా మా చెరువు దగ్గర ఫిషెస్ పట్టి తర్వాత అమ్మేసిన తర్వాత బోటును అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ తర్వాత పడడం కోసము నేను బోట్ చూసి లోపలికి వెళ్దామని ఎక్కాను. బోట్ ఎక్కాను. అక్కడే బోట్ ఎక్కి చుక్క పెట్టుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. అలాగే రైడ్ చేద్దాం అనిపించింది. కొద్దిసేపు తర్వాత రైడ్ చేశాను. కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాను. చూడండి, చెరువులో కూడా నీరు ఎక్కువ ఏం లేవు, ఎండాకాలం కాబట్టి కొన్ని నీరు ఉన్నాయి. అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఫిషర్మెన్స్. నేను కొంతసేపు దాంతో ఎక్కి కొంచెంసేపు ఫొటోస్ తీసుకున్నాను, కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాను. కొంచెం ఆనందం వేసింది బోట్ ఎక్కడం తర్వాత. చాలా రోజుల తర్వాత బోట్ ఎక్కాను నేను. మీలో ఎంతమంది అలా బోట్ ఎక్కి చాలా ఆనందం అనిపించిందో కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో కూడా ఉంది, 5 మినిట్స్ దాకా వీడియో ఉంది, అది కూడా అప్లోడ్ చేశాను. తప్పకుండా చూడండి, మర్చిపోకోకుండా. నెక్స్ట్ డే వెళ్ళాను, 29 జనవరి 2024. బోట్ అక్కడే ఉంది. చేపలు పట్టిన తర్వాత ఫిషర్మెన్స్ బోట్ అక్కడే వదిలేసి వెళ్ళారు. నేను చూశాను. దాంట్లోకి ఇంకా అడుగు పెట్టాను. నేను అతను తట్టుకోలేక బోట్లో అడుగు పెట్టి ఒకసారి రైడ్ చేద్దాం అనిపించి అడుగు పెట్టాను. అడుగుపెట్టగానే బోటు మొత్తం అటు ఇటు ఊగింది నీళ్ళు కానీ కొన్నే ఉన్నాయి. చెరువులో నీరు కొన్నే ఉన్నాయి. సమ్మర్ సీజన్ వల్ల కొన్ని తగ్గుతున్నాయి. చేపలు కూడా అక్కడక్కడ చనిపోతున్నాయి. బోటెక్కి నేను చుక్క తీసుకొని థ్రెడ్ను ఒకసారి రైడ్ చేద్దామని అనిపించింది. స్టిక్కింగ్గా కొద్దిసేపు ఫొటోస్ తీసుకున్నాను. చూడండి, ఫొటోస్ తీసుకున్నాను, కొన్ని వీడియోస్ చేశాను పడవ మీదనే. తర్వాత రైడ్ చేద్దాం అనిపించింది, రైడ్ చేశాను. చూడండి, వీడియోస్ తీసాను. చెరువు చుట్టూరా బోట్ చుట్టూరా కొన్ని వీడియోస్ చేశాను. చూడండి, నీరు కొద్దిగానే ఉన్నాయి, ఎక్కువ చూడండి. చెరువులో నీరు చూశాను. చూడండి, నీరు కొన్ని ఉన్నాయి. తర్వాత మీలో ఎంతమంది బోట్ ఎక్కారు? మీ ఊరిలో కాకుండా మీరు ఎప్పుడైనా విహారయాత్రకు వెళ్ళినప్పుడు కానీ ఎటువంటి బిడ్డ సందర్భంలో మీరు బోట్ ఎక్కి ఆనందించే కమెంట్ చేయండి మర్చిపోకుండా. నేను చాలా రోజుల తర్వాత నేను బోట్ ఎక్కాను. నాకు చాలా ఆనందం వేసింది. నేను విహారయాత్ర వెళ్ళినప్పుడు ఎక్కడం చాలా రోజుల తర్వాత బోట్ ఎక్కుతున్నాను. మీరు ఎంతమంది బోట్ ఎక్కారని కామెంట్ చేయండి. మీ రోజులో కొన్ని సెల్ఫీస్ కూడా తీసుకున్నాను, అలాగే వీడియో చేశాను. చాలా ఆనందం అనిపించింది వీడియో చేయడం వల్ల. బోట్ ఎక్కి మా ఊర్లో వాళ్ళు చేపల కోసం ఇది బోట్ యూజ్ చేస్తుంటారు. చూడండి ఏ విధంగా అనిపిస్తుంది మీకు, కమెంట్ చేయ మర్చిపోకుండా. తోటలో నుండి తిరిగి వస్తుండగా అప్పుడు బోట్ అక్కడ పెట్టారు, అప్పుడు ఎక్కాను. నెక్స్ట్ డే కూడా సేమ్ అలాగే అక్కడే ఉంచారు చేపలలో. ఎక్కి చాలా ఆనందించాను. చాలా రోజుల తర్వాత ఆనందం అనిపించింది బోట్ ఎక్కడం వల్ల. మీరు ఎంతమంది బోట్ ఎక్కారో అది కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి మర్చిపోకుండా. చూడండి, సమ్మర్ సీజన్ వల్ల కొన్ని నీరు ఉన్నాయి, మరి చేపలు కూడా చనిపోతున్నాయి. కొన్ని చూడండి నీరు ఏ విధంగా ఉన్నాయో, చేపలు కూడా పడుతున్నారు బోట్ వల్ల. చూడండి, ఇంకొక బోట్ కూడా అక్కడే వదిలేసారు. చూడండి, చేపల వాళ్ళు చెరువు చేపలు పట్టేవాళ్ళు. మీరు ఎంతమంది బోట్ ఎక్కారో అది మర్చిపోకుండా కామెంట్ చేయండి తప్పకుండా.